పౌరసత్వం వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు హైకోర్టులో చుక్కదరైంది. ఆయన పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు 30 లక్షల జరిమానా విధించింది. అది శ్రీనివాస్కు 25 లక్షల రూపాయలు చెల్లించడంతో పాటు 5 లక్షలు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు ఇంతకాలం చెన్నమనేని రమేష్ హైకోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తప్పుడు పత్రాలు సమర్పించి గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. 15 ఏళ్ల తన న్యాయ పోరాటం ఫలించిందన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా ఏదైతే చేసినటువంటిది, ఈయన పాస్పోర్ట్ నెంబర్ కూడా జర్మంది, కింద ఉన్న కాలంలో పాస్పోర్ట్ నెంబర్ కూడా జర్మంది. ఈ విధంగా ఆయనే దరఖాస్తు పెట్టుకున్న నాడేమో మన భారతదేశ ప్రభుత్వాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులను ఫ్రాడ్లెంట్గా, అంటే తప్పుడు సమాచారం ఇచ్చి అప్పుడు భారతదేశ పౌరసత్వం పొందిండు. ఇప్పుడు ఆ పౌరసత్వాన్ని కొనసాగించుకునే క్రమంలో కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తూ 2009 నుంచి కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తూ ఇప్పటి వరకు ఆయన 4 దఫాలుగా నాపై ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక అవేళనలు, అనేక అవమానాలు నాకు గురి చేస్తూ నేను చేస్తున్న ధర్మ పోరాటాన్ని, న్యాయ పోరాటాన్ని కూడా తప్పటి అంశాన్ని ఈరోజు ఏమని సమానం చెప్తావు చెన్నమనేని రమేష్ బాబు గారిని అడుగుతున్నా. మచ్చలేని కుటుంబం అని చెప్పని ఆయన అనుచరులు నా పైన నానా యాగి చేస్తూ నన్ను ఇబ్బందులు పెట్టే విధంగా నాపై కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఈ కేసుల నుంచి నన్ను తప్పించే విధంగా భయాభ్రాంతులు గురి చేసేటువంటి ప్రయత్నం చేసిన ఏనాడు వాళ్ళ భయాలకు లొంగకుండా